మాండ్రికి పంచాయతీ సార్ 6,000 శాలరీ ఇస్తున్నారు సార్. 6,000 ఏం సరిపోతుంది సార్? పిల్లలు చదివించుకోవడానికి తినడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది సార్. అందరూ 15,000 20,000 తెచ్చుకున్నాను కావట్లేదు, మీకు ఎలాగవుతుంది అంటున్నారు. మరి మా పరిస్థితి కలెక్టర్ గారికి ఎనిమిది తెలుసుకుని వచ్చాం సార్. మేము 13 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం సార్. మరి 6,000కి ఏం వస్తుంది సార్? మా పిల్లలు చదివించుకోవడానికి మనం తినడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నాం సార్. అది పిల్లలు ఫీజులు కట్టుకుంటే 60,000 అలా ఫీజులు అడుగుతున్నాం. అంతే 6,000 చేస్తానికి ఏం చేస్తాం సార్? బట్ ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్. మీరు అదే కలెక్టర్ గారికి చెప్పుకుందామని మమ్మల్ని వచ్చాం సార్. పిఎఫ్లో ఏం కట్ అవ్వట్లేదు, చనిపోతాడు మట్టి ఖర్చు కూడా ఇవ్వట్లేదు సార్. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ మాలో పనిచేసిన ఆవిడ చనిపోతే మట్టి ఖర్చు కూడా ఎవరు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు గుర్తింపు అవ్వట్లేదు. మాకు ఐడెంటిటీ కార్డులు ఏమి లేవు, ఏమి పిఎఫ్లు అవి కట్ అవ్వట్లేదు సార్. అందువల్ల వచ్చాం సార్. మేము 13 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. జీతాలు సరిపోలేదు, పెంచాలి సార్. మరి అందువల్ల వచ్చాం సార్. మేము మాకు 6,000 రూపాయలు జీతం. ఫస్ట్ అయితే 5,000 ఇచ్చేవారు. 3 నెలలు ఉండిపోయిన తర్వాత మళ్ళీ 1,000 రూపాయలు పెంచారు. 6,000 ఇస్తాను. 6,000 చాలు అని ఇప్పుడు ఈ ధర్నాలు చేస్తాను. 10,000 ఇమ్మంటున్నాను. మేము 6,000 చాలు అనేసి ఇన్నాళ్ళు 3 నెలలకి 4 నెలలకి ఒకసారి జీతాలు ఇచ్చేవారు. ఇప్పుడు ఏ నెలకి ఆ నెల ఇచ్చేస్తాను. దీని గురించి మేము ఇప్పుడు వచ్చాము. మాకు గుర్తింపు లేదు, ఏటీ లేదు. అందు గురించి 10 మందిలో మేము తెల్లైతే రోడ్డు ఎక్కుతాను 6 గంటలకి. మరి ఎవరైనా బండి ఏదో గుద్దిందంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. అందు గురించి మేము ఈ రోజు ఇక్కడికి వచ్చి అడుగుతాను మాట. కాగితాలు రాసుకొని అధికారులు కలెక్టర్ గారు కాడ ఏమో సమస్యలు చెప్పుకుంటే ఏమైనా చేస్తారేమో మాకు మేలు అనేసి వచ్చాం ఈ రోజు. ఏమనంటే సెక్రటరీ సార్ వాళ్ళందరూ మానియండి ఎందుకు మానేస్తారు అన్నాం కదా. అది కలగా జీతాలు అడిగినా మానియే పని చేయకపోయి మాని. ఇప్పుడు 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు అవుతుంది మేము చేసి. 200 రూపాయల కాడ నుంచి కూడా చేసాము. చేసిన తర్వాత ఇప్పుడు మాకు జీతాలు సాలేదు. మొన్న మా ఒక అబ్బాయి చనిపోయాడు ఇందులోనే. ఆ అబ్బాయి చనిపోతే కానీ పరకని ఆ అబ్బాయికి అన్నది. దానికి గురించి పాటలు పడతామండి. పిల్లలే చదివించుకుంటామా, మామే తింటామా, కూరగాయలు కొనుక్కుంటామా, ఏటు కొనుక్కోగలం సార్. అందుకని సార్ మాట్లాడుతూ వచ్చాను సార్. ఐడి కార్డులు అవి లేవు సార్, ఫస్ట్ నుంచి లేవు. అవును సరిపోవు సార్, అందుకే మీరు ధర్నా చేస్తున్నాను. ఏదో జీతాలు పెంచాలి. మొన్న పులిగాలు తీర్చుకోవడం ఒక అబ్బాయి చచ్చిపోయాడు. మాతో పని చేసినాడు. 5 చేశారు గుట్టిపల్లి పంచాయతీలో. 5లో ఒక అబ్బాయి చచ్చిపోయాడు. మరి అతనికి ఎంతో కొంత ఇవ్వాలి కదా. అందుగురించి ధర్నా చేస్తారండి. పద్మనాభం పంచాయతీ అండి. పద్మనాభం పంచాయతీ మాకు సరకారు లేవు. ఏమి లేనప్పుడు మేము ఇలా ధర్నాకి మేము వస్తున్నాం కాబట్టి మాకు జీతాలు లేవు, నతాలు లేవు. అది ఏంటంటే మాకు జీతాల గురించి మేము రావాల్సి ఉంటుంది. మా బాధలు మీకు తెలీదు. మా బాధలు తెలుసుకొని మాకు ఏదో తరగతి చేస్తారనేసి మేము ఎటువంటి ఇబ్బందులు అంటే జీతాల కాడ ఇబ్బందులండి. జీతాల కాడ ఇబ్బందులే మాకు ఏది కూడా మాకు అవకాశం లేదు. ఒక గౌజులు ఇవ్వరు. మరి ఏదైనా సరే మనకి ఇవ్వవలసి ఉండదు. వాళ్ళ చోరకాయమో వాళ్ళ ఇదే చూసుకుంటారు తప్ప మాకేం కల్పించలేదండి. అలాంటప్పుడు మీరు ఏదో న్యాయం చేస్తారని మేము ధర్నాకి వచ్చామన్నమాట. జీతాలు పెంచమని, తర్వాత మాకు ప్రభుత్వం తరపు నుంచి గుర్తింపు కార్డులు ఇవ్వమని. మేము గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తాను కానీ ఇప్పుడు వరకు ఉద్యోగ బాధ్యత అనేది లేదు. పనిచేస్తే జీతం, లేకపోతే ఉండిపోతే కటింగ్. ప్రతి కార్మికుడు కూడా గుర్తింపు కార్డు అనేది లేదు. వాళ్ళు ఎప్పుడు రమ్మంటే పంచాయతీలో పనిచేస్తున్నాను పేరుకే గానీ మనం ఎప్పుడు కూడా మనం ఒక ఎంప్లాయీ లా చూడలేదు. ఏ పంచాయతీ కూడా, మనలో ఉన్న పంచాయతీలు ఎవరు కూడా చూడలేదు. కాబట్టి మేము మా ఏఐటీసీ ద్వారా వచ్చి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని, తర్వాత జీతాలు పెంచమని, ప్రభుత్వం దగ్గర నుంచి గుర్తింపు కార్డులు ఇవ్వమని మేము కోరుకుంటున్నాం. మేము గత ఇక్కడ వచ్చిన కార్మికులందరూ కూడా గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తారండి. ప్రతి పంచాయతీలో ఒక్కొక్కరు 20 సంవత్సరాల దగ్గర ఉన్నారు, ఒక్కొక్కరు 10 సంవత్సరాల దగ్గర నుంచి చేస్తారండి. 10-15 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కనీసం మన గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చిన స్కీమ్స్ గానీ, తర్వాత మన జీవీఎంసీలు ఎలాగైతే కార్మికులకు అమలు చేస్తారో ఆ కార్యక్రమాలన్నీ కూడా పంచాయతీలో జరగలేదు సార్. ఏది జరగలేదు. మెయిన్ డిమాండ్స్ ఏవేనండి, జీతాలు పెంచమని. కనీసం ఒక్కొక్క పంచాయతీలు అయితే 5,000-6,000 జీతాలే ఉన్నాయండి. ఇప్పుడు మనకి కనీసం సమాన పనికి సమాన వేతనం లాగా ఒక్కొక్క పంచాయతీలో మగవాళ్ళకి ఒక రేట్ ఇస్తారు, ఆడవాళ్ళకి ఒక రేట్ ఇస్తారండి. అలా కాకుండా అందరికీ సమాన పనికి సమాన వేతనం లాగా ఇవ్వాలని కోరుకుంటున్నాం అండి. పైగా గవర్నమెంట్ నుంచి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఎంప్లాయీ కింద ఉండడానికి. చేస్తాను కానీ జీతాలు కానీ, సబ్బులు కానీ, నూనెలు కానీ గవర్నమెంట్ నుండి ఏటి ఆధారం మాకు చేపలకి కనీసం ఏటి పట్టించుకునేది. ఇప్పుడు జీతాలు కూడా 5 నెలలు 6 నెలలు పెట్టి జీతాలు కూడా 4 నెలలు అయితే ఇప్పుడు జీతాలు మనకి కంపల్సరీ ఇవ్వాలి. ప్రభుత్వం కోరుతాను. మాకు ఐరన్ కార్డు కూడా ఇవ్వాలా. మరి గుర్తింపు కార్డు నేను మా ఎన్ఆర్సీ అయినా మాకు ఆధార్ వేటి లేదు సార్. అదేంటి గుర్తింపు కార్డు ఇవ్వాలా, జీతాలు పెంచాలా. గౌజులు కానీ అలాంటి ఏటి నేమండి, గౌజులు కానీ ఏటి నేవో అలాంటి ఏటి నేమండి. జీతాలు 4 నెలలు పోసుట్టు 5 నెలలు పోసుట్టు జీతాలే ఇస్తున్నారు.
అంతే తప్ప గవర్నమెంట్ నుండి ఏ ఆదాయం మాకు రాలేదు. అది అనంతపురం పంచాయతీ అన్ని పంచాయతీలు ఏడు చేతి సార్ అలా రావడం డ్యూటీలకి వెళ్ళడం రావడం మరి అలా పోషిస్తాను మరి ఇంకేటంతాము లేకపోతే మా దిగండి అంటారు. అలాగే జరుగుతాను. అది జనాలు అడిగితే మాకు మీరు సెక్రటరీని ప్రెసిడెంట్ అడుక్కోండి అని జనాలు అంటారు. మరి సెక్రటరీ ప్రెసిడెంట్ ఇవ్వాలి మరి జీతాలు ఏ ఇచ్చిన అదే 4 నెలలు 5 నెలలు అయిపోతాను జీతాలు 2 నెలలు కోసుంటే అలా జీతాలు ఇస్తాను. కరెక్ట్గా జీతాలు ఏ నెలకా నెల తేల్చలేదు. సొంత పంచాయతీలో గత 10 సంవత్సరాలు పనిచేస్తున్నాం. మాకు 10,000 ఇస్తారు. ఇప్పుడు 3 నెలలకు ఒకసారి మా పంచాయతీలో నెలకి ఫస్ట్ 5వ తారీఖుల్లో ఇస్తాను. మాకు యూనిఫామ్ ఒకటి సబ్బులు అవన్నీ కల్పిస్తారని కోరుతుంటాను. జీతం అయితే చాలేదు సార్. కనీస వేతనం 18,000 చేయమని డిమాండ్ చేస్తారు. బతిదానికి ఇబ్బంది పడతాం సార్. స్కూల్ ఫీజు అని పాప స్కూల్ అని ఇవన్నీ జీవన్స్ అయ్యాక మమ్మల్ని పర్మనెంట్ చేస్తారని కోరుతున్నాను. మాకు ఏనా జరిగినా సరే ప్రమాదం జరిగినా సరే మాకు పట్టించుకునే నాదుడే లేడు. అసలు యాక్చువల్గా పంచాయతీకి ఏదో ఒకటి భరోసా అనేది ఏమి లేదండి. మాకు 10,000 రూపాయల జీతంతో మాకు ఇంటికి గడ్డం లేదు. అసలు 10,000 రూపాయలు సరిపోవడం లేదండి. ఒక పద్ధతిలో ఒక విధంగా జీతాలు పెంచి ఒక 18,000 ఎంతో ఇచ్చేటట్టు అయితే మాకు కనీసం బాగుంటుందని మేము అనుకుంటున్నాం. పిఎఫ్ ఈఎస్ఐ కట్టేలాగా మాకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. బాంధపురం పంచాయతీ మాది. అంటే ఇప్పుడు 8 సంవత్సరాలు బట్టి చేస్తాను. మా ఆయన చెప్పారు ట్రైన్ గుద్దీసి దానికి కూడా కానపారకు ఇవ్వలేదు, ఏ డబ్బులు ఇవ్వలేదు. తర్వాత వచ్చి జీతాలు కూడా ఇబ్బంది పెట్టేస్తాను. అప్పుడు 3,000 ఇచ్చారు జగన్ ఉన్నప్పుడు. 3,000 ఇస్తే సంవత్సరానికి సంవత్సరంన్నరకు ఇచ్చేవారు. సగం వాళ్ళు తినేవారు, సగం మాకు ఇచ్చేవారు. ప్రెసిడెంట్లు సెక్రటరీలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇది 4వ నెల మాకు జీతాలు ఇవ్వలేదు. మాకు పిఎఫ్లు అయ్యేటి రావడం లేదు. ఇప్పుడు మున్సిపాలిటీలో కలుస్తుంది. మమ్మల్ని సహకరించి ఏలువారు అందరు కలిపి మాకు ఏదో దారి చూపిస్తారని మేము అంటాం. అది చాలేదు సార్. రోజుకి 200 పడుతుంది. 7 సరిపోతుంది సార్. 3 ఊళ్ళు చేయాలా. చనిపోయారు కానీ ₹1 ఇవ్వలేదు సార్ మా ఆయనకి. పని చేస్తాడు చనిపోయారు జగన్ ప్రభుత్వంలో. అయితే పోస్ట్ మాస్టర్ అయిన తర్వాత ఆయన ఏంటన్నంటే పోలీసు అక్కడ హాస్పిటల్ మహారాజ్ హాస్పిటల్లో మీకు జగన్ తరఫున ఏమైనా వస్తుంది అన్నారు. కానీ ₹1 ఇవ్వలేదు. 19,000 జీతం కూడా మాకు తినేశారు ఆ టైంలో. ఒక సంవత్సరం పాటు మమ్మల్ని వేసుకోలేదు. తర్వాత మేము అడిగితే ఈ నెలకి సంవత్సరం అయి నేను జాయిన్ అయ్యి కోరుకుంది అదే.